ఈరోజు మనం పల్స్ గురించి నేర్చుకుందాం. అందులో రేట్ 60 to 100 beats per minute. అబ్నార్మాలిటీస్ ఉంటే రేట్లో అవి టెకికార్డియా, బ్రెడికార్డియా, రిలేటివ్ బ్రెడికార్డియా. టెకికార్డియా అంటే హార్ట్ రేట్ గ్రేటర్ దాన్ 100 beats per minute ఉంటుంది. దీంట్లో కాజెస్ వచ్చేసి ఫిజియలాజికల్ కాజెస్ ఉంటాయి, పెథలాజికల్ కాజెస్ ఉంటాయి. ఫిజియలాజికల్ కాజెస్ లో ఇన్ఫాంట్స్ వాళ్ళలో ఎస్ఐ నోడ్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది. ఎస్ఐ నోడ్ మన హార్ట్ లో పేస్ మేకర్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ లో ఇంక్రీజ్ డిమాండ్ వల్ల హార్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ కాజ్ యాంగ్జైటీలో ఇంక్రీజ్ సింపథెటిక్ అవుట్ఫ్లో వల్ల హార్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ పెథలాజికల్ కాజెస్ లో కార్డియాక్ కాజెస్ ఉంటాయి, నాన్ కార్డియాక్ కాజెస్ ఉంటాయి. కార్డియాక్ కాజెస్ లో ఫస్ట్ టెకియారిథ్మియాస్ లో పారాక్సిస్మల్ సూప్రావెంట్రికులర్ టెకికార్డియా, ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ఈ కండిషన్స్ లో టెకికార్డియా చూస్తాము. నెక్స్ట్ యాంటీరియర్ వాల్ ఎంఐ. టెకికార్డియాని బేస్ చేసుకొని ఏ వాల్ ఎంఐ అని చెప్పొచ్చు. టెకికార్డియా ఉంటే యాంటీరియర్ వాల్ ఇన్వాల్వ్ అయినట్లు. నెక్స్ట్ నాన్ కార్డియాక్ కాజెస్ లో హైపోథైరాయిడిజం లో ఎందుకు హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుందంటే హైపోథైరాయిడిజం లో థైరాయిడ్ హార్మోన్స్ ఇంక్రీజ్ ఉంటాయి. థైరాయిడ్ హార్మోన్స్ బీటా రిసెప్టార్ ఫంక్షన్ ని నెంబర్ ఆఫ్ బీటా రిసెప్టార్స్ ని ఇంక్రీజ్ చేస్తాయి. వాటి వల్ల టెకికార్డియా వస్తుంది. నెక్స్ట్ కాజ్ వచ్చి ఫీవర్, హైపర్థర్మియా. ఫీవర్ అంటే ఇంక్రీజ్ టెంపరేచర్ ఎస్ఐ నోడ్ ని స్టిమ్యులేట్ చేస్తుంది కాబట్టి టెకికార్డియా వస్తుంది. నెక్స్ట్ కాజ్ డ్రగ్స్ లో బీటా అగోనిస్ట్, కాల్షియం ఛానల్ బ్లాకర్స్, డిగాక్సిన్ టాక్సిసిటీ వల్ల టెకికార్డియా వస్తుంది. కాల్షియం ఛానల్ బ్లాకర్స్ వల్ల రిఫ్లెక్స్ టెకికార్డియా వస్తుంది. ఎందుకంటే కాల్షియం ఛానల్ బ్లాకర్స్ హైపోటెన్షన్ ని కాజ్ చేస్తాయి. హైపోటెన్షన్ ని కాజ్ చేయడం వల్ల అది బారో రిసెప్టర్ సెన్స్ చేసి వేగల్ ఇన్హిబిషన్ ని డిక్రీజ్ చేయడం వల్ల టెకికార్డియా వస్తుంది. డిగాక్సిన్ ఏం చేస్తుందంటే వెంట్రికల్ ఎగ్జైటబిలిటీని ఇంక్రీజ్ చేస్తుంది. వెంట్రికల్ ఎగ్జైటబిలిటీ ఇంక్రీజ్ అవ్వడం వల్ల టెకికార్డియా వస్తుంది. బై ఫ్రెండ్స్, బ్రెడికార్డియా గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం.